ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన తర్వాత మనందరం వాయినాలు ఇస్తాం కదండి. ఈ వాయినం ఇచ్చేటప్పుడు అదేనండి తాంబూలం అంటారు. కొన్ని ఏరియాలో వాయినం అంటారు. ఏదైనా ఒకటేనండి. అయితే ఇచ్చేటప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయకండి. చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే వాయినం ఇచ్చేటప్పుడు మనం ముందుగానే డిసైడ్ అవుతాం కదా, ఎంతమందికి ఇస్తాము అనుకొని, 5గురికా, ముగ్గురికా, ఆ తర్వాత 11 మందికా, 9 మందికా అని మనం ముందే డిసైడ్ అవుతాం కదా. దానికి బదులు డిసైడ్ అయ్యే ముందు మనం కొన్ని వస్తువులు అయితే తెచ్చుకుంటాం. అయితే చాలామంది ఆర్థిక స్థితి బాగుంటే ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారండి. అవి కూడా చాలా మంచిది. అలంకార వస్తువులు కూడా ఇస్తూ ఉంటారు. అవి కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ముఖ్యమైన వస్తువులు మాత్రము ఏమి ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా జాకెట్ పీసెస్ అయితే ఇవ్వాలండి. ఇలా ఎవరైనా సరే వాళ్ళు స్టిచ్ చేసుకునే విధంగా ఇవ్వండి. చాలా చీప్ రకాలు ఇలాంటివి ఏమి ఇవ్వద్దు. ఎందుకంటే ఇచ్చేది ఒకే రోజు కదా, కొంచెం ఆ రోజే మనం ఖర్చు పెడతాం కాబట్టి కొంచెం మంచిగా ఇవ్వండి. మంచి జాకెట్ పీసెస్ తెచ్చుకోండి. తెచ్చుకునేటప్పుడే ఎల్లో కానీ, రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ ఎంచుకోండి ఎక్కువగా, ఓకేనా? ఆ తర్వాత తాంబూలంలోన ముఖ్యంగా ఎండు ఖర్జూరాలు 2 పెట్టుకోండి. ఆ తర్వాత ఒక్కలు 2 పెట్టుకోండి. తమలపాకులు 2 పెట్టుకోండి. అయితే ఈ తమలపాకులు పెట్టేటప్పుడు ఈ చివరి భాగం ఉంటుంది కదండి, అంటే తొడుగులు ఉంటాయి కదా, అవి మన వైపు ఉండాలి. చివరి భాగం వాళ్ళ వైపు ఉండాలన్నమాట తాంబూలం ఇచ్చేటప్పుడు, ఓకేనా? తర్వాత గాజులు అర డజన్ కానీ డజన్ కానీ పెట్టండి. చాలామంది అంటారండి, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దక్షిణ పెడితే, ఆ రోజు శుక్రవారం కదా, మా ఇంటి నుంచి రూపాయి కూడా ఇవ్వకూడదు అని అంటారు. మనం ఆ దక్షిణ పెడితేనే అది తాంబూలం అవుతుంది, దక్షిణ తాంబూలం అవుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పొరపాటు చేయవద్దు ఫ్రెండ్స్. కనీసం రూపాయి కానీ 2 రూపాయలు కానీ కాయిన్ అయితే పెట్టండి. అలా పెడితేనే అది తాంబూలం అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది ఇవ్వరు. మనం ఎవరికి ఇస్తున్నాము? లక్ష్మీ స్వరూపముగా భావించే కదండి, లక్ష్మీ అమ్మవార్లకు స్వరూపంగానే ఇస్తున్నాం కదండి, ఓకేనా? ఈ విధంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చక్కగా పెద్ద ముత్తేదులు ఉంటుంది కదండి, ఆ ముత్తేదికి మాత్రం పువ్వులు పెట్టుకునే విధంగా చిన్న దండలాగా గుచ్చి ఇవ్వండి. తక్కిన వాళ్ళకి ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చినా సరే సరిపోతుంది, ఓకేనా? మీ దగ్గర ఎక్కువ పువ్వులు ఉంటే అందరికీ దండ గుచ్చి ఇస్తే ఇంకా మంచిదండి. ఆ తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఇవ్వండి. ఆ తర్వాత ముఖ్యంగా శలగలండి, ఆ రోజు కొమ్ము శలగలు మాత్రం ఇవ్వండి. కొంచెం ముందు రోజే మనము అవి పసుపులో నానబెట్టుకుంటే మార్నింగ్కి చక్కగా మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒడిలో కూడా పిడికిడితో వేసినా చాలా మంచిదండి. ఆ తర్వాత అరటిపళ్ళు ఇచ్చేటప్పుడు చాలామంది పొరపాటు చేస్తున్నారండి, ఒక్కొక్కటి పెడుతున్నారు. అలాగే ఈ తొడుగులు మన వైపు ఉండాలండి, చివరి భాగం వాళ్ళ వైపు ఉండాలి. ఏదైనా పండు అయితే ఒకటి పెట్టుకోవచ్చండి, అరటిపళ్ళు మాత్రం 2 ఉండాలండి. ఇదొకటి మీరు గమనించండి, ఓకేనా? ఈ విధంగా అయితే తాంబూలం రెడీ చేసుకోండి. ఆ తాంబూలంలో 2 పసుపు కొమ్ములు, 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు, 1 రూపాయి కాయిన్ అండి, ఆకు, తర్వాత మన ఏంటిది పసుపు కుంకుమ ప్యాకెట్, అరటిపళ్ళు, శలగలండి. ఈ విధంగా ఇవ్వండి. గాజులు, పువ్వులు. ఆ తర్వాత ఇక్కడ అలంకరణ వస్తువులు కూడా ఇచ్చుకోవచ్చు. స్టిక్కర్స్, నెయిల్ పాలిష్, ఇలాంటివన్నీ ఎవరి స్థితి బట్టి వాళ్ళు ఇచ్చుకోవచ్చు అండి, ఓకేనా? ముఖ్యమైనవి అయితే ఇవి. అయితే పెద్ద ముత్తేదులకు మాత్రం ముందుగా మనము వాళ్ళకి అంటే వాళ్ళ నుండి స్టార్ట్ చేయాలి. వాళ్ళకి ఇచ్చినానమ్మ వాయనము అని అనాలి, వాళ్ళు పుచ్చుకున్నానమ్మ వాయనం అనాలి, ఓకేనా? ఈ విధంగా చిన్న ముత్తేదులైతే గాజులకి నమస్కారం చేసుకోండి పసుపు కుంకుమ పెట్టేసి. ఈ విధంగా మనకంట చిన్నవాళ్ళు వచ్చేటప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టొద్దండి, ఓకేనా? మనకంట పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. వాళ్ళ గాజులకి పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోండి. ఇంకేవైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి.